సార్ ఒక చిన్న మాట, మీరు ఫస్ట్ టీడీపీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసింది, ఆ తర్వాత టీఆర్ఎస్లోకి వెళ్ళింది, మళ్ళీ టీఆర్ఎస్ నుండి బీజేపీ నుండి మళ్ళీ టీఆర్ఎస్, ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. మరి రాజకీయంగా ఎందుకు నిలకడగా ఉండలేకపోతున్నారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు మీకే ఎందుకు టికెట్ ఇవ్వాలని ప్రశ్నిస్తే మీ సమాధానం సార్? నా సమాధానం ఒకటే అండి. సార్ మీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం విన్నాం. ఎందుకు సార్ మీకు శనివారం అంటే అంత ప్రత్యేకత? వెల్కమ్ టు ఆకిరు న్యూస్. సమాజంలో తలెత్తుకుని నిలబడాలంటే విద్య ఒకటే ఏకైక ఆయుధమని నమ్మారు. అంటరాని కులంలో పుట్టి అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. తన వైద్య సేవలతో ప్రజలను ఆదరిస్తూనే ఉన్నారు. ఆయనే రామగల్ల పరమేశ్వర్ గారు. వారు ఇప్పుడు మన ఆకేరు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి తన రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తమ్మా. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను. నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు వరంగల్ జిల్లా ప్రజానీకానికి, ముఖ్యంగా వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు మీ ఛానల్ ద్వారా పరిచయం చేస్తున్నందుకు మీకు, మీ మేనేజ్మెంట్కు, మీ స్టాఫ్కు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వరంగల్ కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థిగా టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టున్నారు కదా సార్, అవకాశాలు ఎలా ఉన్నాయి? ప్రతి వ్యక్తి ఎగ్జామ్ ఒక క్రమశిక్షణ పద్ధతిలో ప్రణాళికాబద్ధంగా చదివేటువంటి విద్యార్థి ఎగ్జామ్లో పాస్ అవుతాను అన్నటువంటి విశ్వాసం కొద్దే పరీక్ష రాస్తాడు. నేను కూడా అదే ఆశ, అదే విశ్వాసంతో నాకు టికెట్ కావాలని అధిష్టానానికి అప్పీల్ చేసుకోవడం జరిగింది. తప్పకుండా నా అభ్యర్థిత్వాన్ని, నా బయోడాటా, వాళ్ళకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఉన్నటువంటి గైడ్ లైన్స్లో, మార్గదర్శక సూత్రాల్లో తప్పకుండా ఇమిడిపోతుంది, ఇస్తారన్నటువంటి ఆశ ఉంది. ఆశతోటి నేను అప్పీల్ చేసుకోవడం జరిగింది. వరంగల్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ మీకే ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నిస్తే మీ సమాధానం సార్? వృత్తిరీత్యా నేను ఒక డాక్టర్. నిత్యం ప్రజా సంబంధాలు ఉన్నటువంటి జీవితం, వృత్తి జీవితం అదొకటి. నంబర్ 2, నేను సుదీర్ఘకాలం నుండి నేను రాజకీయాల్లో ఉన్నాను. ప్రజా సంబంధాలు, ప్రజా సమస్యలు, వరంగల్ జిల్లాకు నుండి భౌగోళిక, రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల పట్ల ఒక స్పష్టమైనటువంటి ఆలోచన, అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని. అన్నిటికీ మించి నేను 2 సార్లు వరంగల్ పార్లమెంటుకు నేను పోటీ చేయడం జరిగింది. 2009లో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా మహాకూటమి నుండి, అంటే మహాకూటమి నుండి ఆనాడు చాలా పెద్దది, టీఆర్ఎస్, టీడీపీ, సిపిఐ, సిపిఎం పార్టీ నుండి నేను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. వరంగల్ జిల్లా చాలా చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం, పోరాటాలకు ఊపిరి పోసినటువంటి ప్రాంతం, ఉద్యమాలకు ఊపిరి పోసినటువంటి ప్రాంతం. తెలంగాణ ఉద్యమానికి ముందు వరుసలో పెద్దన్న పాత్ర పోషించినట్టు హైదరాబాద్ కంటే ఎక్కువ వరంగల్ జిల్లాకే బలమైనటువంటి కేంద్ర బిందువు. మొట్టమొదటి మీటింగ్ ఇక్కడ పెట్టడం జరిగింది, ఆర్ట్స్ కాలేజ్లో. ఈ ఉద్యమ నేపథ్యం నుండే నాకు టీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చింది. దురదృష్టవశాత్తు అప్పుడు ఓడిపోవడం జరిగింది. కొన్ని ప్రత్యేక టెక్నికల్ కారణాలతోటి ఓడిపోవడాను. నైతికంగా ఆనాడు టీఆర్ఎస్ గెలిచింది, డాక్టర్ పరమేశ్వర్ కూడా గెలవడం జరిగింది. ఆనాడు 2,70,000 ఓట్లు నేను టీఆర్ఎస్ నుండి, మహాకూటమి నుండి సాధించుకోవడం జరిగింది. 2014లో నేను బీజేపీ, టీడీపీ 2 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కూడా నేను మళ్ళీ పోటీ చేయడం జరిగింది. అది అందుకని నా పర్సనల్ బ్యాక్గ్రౌండ్, నా వృత్తి బ్యాక్గ్రౌండ్, నా సామాజిక నేపథ్యం, నేను బలమైన సామాజిక నేపథ్యం ఉంది, నాకు బలమైన ఉద్యమ నేపథ్యం ఉంది, సమాజం పట్ల స్పష్టమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిని, రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ప్రజలతోటి మమేకమై జీవితాన్ని సాగిస్తున్నటువంటి వ్యక్తిని. కాబట్టి ఇన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి నాకు ఇస్తారు అన్నటువంటి ఒక ఆశ, ఆత్మవిశ్వాసం కొద్దీ నేను పనిచేస్తున్నాను. సార్, మనం
వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి టికెట్కు సంబంధించిన అంశాన్ని మనం మళ్ళీ మాట్లాడుకుందాం సార్. ఓకే. ఒకసారి మీ గురించి చెప్పండి. మీది ఊరు, అమ్మ నాన్నలు ఏం చేసేవారు, మీరు ఎంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెలు, ఇప్పుడు వాళ్ళంతా ఏం చేస్తున్నారు సార్? నేను ప్యూర్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్, చేరియాలో పుట్టడం జరిగింది. అప్పట్లో ఏముండదండి, ఎస్సీలు అంటేనే ఏమీ ఉండదు, దళితులు ఎస్సీలు మాదిగ కుటుంబం కాబట్టి మా నాయన కుల వృత్తి కాకుండా కొంచెం చిన్నపాటి ఇటుక పని చేసేది, పాలాస్త్రి ఇటుక అనేటువంటి పని చేసేవాడు. దానికి అనుబంధంగా మా అమ్మ కూడా పోయే క్రమంలో పెరిగాను. నా ప్రాథమిక విద్య చేరియాలో జరిగింది, హై స్కూల్ కూడా చేరియాలే జరిగినది, మేజర్ గ్రామ పంచాయతీ. నాకు ఒక అక్క, ఒక చెల్లె, ఒక తమ్ముడు, నాకు ఒక కొడుకు, ముగ్గురు బిడ్డలు. పెద్ద అమ్మాయి నీకంటే చాలా పెద్దది, ఆమె పీజీ చేసింది, షీజ్ ఆల్సో డాక్టర్, అల్లుడు డాక్టర్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేటలో పనిచేస్తాడు. రెండో అమ్మాయి బీటెక్ చేసింది, టీచింగ్ ప్రొఫెషన్లో ఉంది. మూడో అమ్మాయి ఫిజియోథెరపిస్ట్, షీజ్ ఆల్సో డాక్టర్. మా బాబు ఉన్నాడు, ఈ కంప్లీటెడ్ మెడిసిన్, ఆయన కూడా డాక్టర్. సార్, మీరు చిన్నతనంలో మీరు చదువుకునే టైంలో ముఖ్యంగా దళిత కుటుంబాలకు సంబంధించిన పిల్లలు స్కూల్కి రావాలంటే చాలా పెద్ద విషయం. అప్పుడు స్కూల్కి రావడం అనేది చాలా పెద్ద విషయం. అలాంటి టైంలో ఏకంగా మీరు డాక్టర్ కోర్స్ అంటే ఎంబీబీఎస్ చేశారు. అంటే మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్? మా అమ్మే నాకు ఇన్స్పిరేషన్, నాకు ఎవ్వరు లేరు. మా అమ్మ చాలా తెలివి కలది, చాలా ఆలోచన పర్వ, చాలా తెలివి కలది. మా నాయన కేవలం పని చేసేదే, మా నాయనకు పని చేసి తీసుకొచ్చి పెట్టాలని. కానీ మా అమ్మకు చాలా తెలివి. ఆమె రామాయణం పట్ల, సమాజం పట్ల, మహాభారతం పట్ల అన్ని కథలు అన్నీ చెప్తుండే. ఏ కష్టం వస్తే, ఏ ఇబ్బంది వస్తే, నాకు ఒక కష్టం కనబడదంటే దానికి అనుబంధంగా ఒక కథను తీసుకొచ్చి మా అమ్మ చెప్తుండే. అయితే మా అమ్మ ఆ రోజులలో బడికి తోడడం అనేది చాలా గొప్ప అంశం. అది నాకు దేవుడిచ్చిన వరం. మా అమ్మ ప్రత్యక్షంగా, మా అమ్మాయి దేవత రూపంలో వచ్చి నన్ను స్కూలుకు పంపడం జరిగింది. నా పేరు ఆ రోజుల్లోనే పరమేశ్వర్ అని పెట్టింది, మా తమ్ముడి పేరు అంజయ్ అని పెట్టింది. అంటే 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 జనరల్గా దళితులలో ఎల్లయ్య, రాజయ్య, మల్లయ్య ఈ రకంగా ఉంటాయి కదా. అదే ఆమెకు ఒక ఆలోచన, తెలివి ఉన్నదని చెప్పడానికి ఇది లింక్ చేసి పెట్టి కొంచెం తెలివి కలది. సార్, మీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం విన్నాం. ఎందుకు సార్ మీకు శనివారం అంటే అంత ప్రత్యేకత? ముఖ్యంగా శనివారం ఉపవాసంతో పాటు ప్రజలు కూడా ఏమనుకుంటారంటే ఇదేదో దేవుని మొక్క అనుకుంటారు. శనివారం రోజు ఐ లాస్ట్ మై బిలవ్డ్ సిస్టర్. ఆమె చనిపోయే క్రమంలో నా జీవిత కాలంలో నేను ఎప్పుడు ఆమెను మర్చిపోకూడదు. మర్చిపోవడం అనేది చేస్తే నా జన్మకే సార్థకత ఉండదు, అర్థం ఉండదు. కాబట్టి రేపొద్దు నా జీవిత ప్రయాణంలో నాకు పిల్లలయ్యి, పెళ్ళి అయ్యి, సంసారం అయ్యి, బాధ్యతలు పెరిగితే నా చెల్లెని మర్చిపోతానేమో అన్నటువంటి ఆలోచనతోటి ఆమె శవం దగ్గర ఐ టుక్ ది డిసిషన్, ఐ మస్ట్ బి ఫాస్టింగ్ త్రూఅవుట్ లైఫ్. జీవితకాలం ఉపవాసం ఆమె పేరు మీద ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకున్నా. ఎలాంటి పరిస్థితిలో ఇప్పుడు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? 85లో అప్పుడే ఆయన ఔసర్జన్ అయిపోయింది, అప్పుడే చనిపోయింది. ఔసర్జన్ ద్వారానే నేను ఏడ్చుకుంటూ అక్కడికి వెళ్ళి వచ్చిన. అక్కడ శవము, ఆ శవం దగ్గరే నిర్ణయం తీసుకుని, అందుకే ఆమె పేరు మీదనే అమృత మెమోరియల్ అనేటువంటి హాస్పిటల్ పెట్టడం జరిగింది. ఆ క్రమంలో ఇప్పటికీ ప్రతి శనివారం, అది ఎంత రాత్రి కానీ ఎంత ఏమైనా కానీ, ఆఫ్టర్ 6 నుంచి పేషెంట్ల వలన, ఇతరత్ర మీటింగ్ల వలన, రాజకీయ సమస్యల వలన అది 9 కానీ 10 కానీ 11 గంటలు కానీ, రాత్రి 12 గంటలు కానీ ఇంటికి పోవాలి. ఇంటికి పోయిన తర్వాతనే ఎక్కడ ఏం తీసుకునేది లేదు. ఇంటికి పోయి స్నానం చేసి ఆమె ఫోటో కాడికి పోయి దండం పెట్టి, దండ వేసి అప్పుడు తింటాం ప్రతి సాటర్డే. ఎట్ ది సేమ్ టైం ఎవ్రీ ఇయర్ ఆమె December 10th రోజు చనిపోయింది. అందుకని ఆ ప్రతి ఇయర్ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ 10 days ఇస్తా. ఇప్పటి వరకు కూడా 10 days నేను ఫ్రీ ట్రీట్మెంట్ అండ్ ద మెమొరీ ఆఫ్ మై బిలవ్డ్ సిస్టర్ అని బ్యానర్ పెట్టి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాను. సార్, దాదాపుగా 40 సంవత్సరాలు అవుతున్నట్టుంది కదా, మరి ఎందుకు సార్ మీ మధ్య ఎలాంటి అనుబంధం ఉండేది? ఎందుకు అంత ప్రేమ మీ చెల్లెల మీద? జనరల్గా దళితులకు ఎక్కువ ప్రేమలు ఉంటాయి, అనుబంధం. ఆస్తులు లేవు, ఆస్తులు అనేది తక్కువ, అనుబంధాలు ప్రేమలు ఎక్కువ. మరి మేమెంత మా అమ్మ అట్లా పెంచింది అంతే.
మేము పెంచడం, ఈవెన్ పెంచడంతో పాటు నేను చదివే రోజులు అది రూపాయి కానీ పావులా కానీ చారాన కానీ ఆమె కాంట్రిబ్యూషన్, ఆమె శ్రమ ఉంది. నేను హై స్కూల్ లెవెల్లో బడికి పోయే క్రమంలో ఒక పూట గడ్డి అమ్మి గడ్డి కోసుకొచ్చి అప్పుడు అమ్మేవాళ్ళు అన్నట్టు. ఆ గడ్డి అమ్మి కూలి పోయి వచ్చి ఆమె పైసలు ఇస్తే తీసుకుపోయి ఒక చిన్న నోట్బుక్ కొనుక్కోవడం, ఒక పెన్ను కొనుక్కోవడం, గడ్డి అమ్మిన తర్వాత ఒక గడ్డి మోపు అమ్మితే రూపాయి వస్తుండే, రూపాయి పెడితే అప్పుడు కిలో బియ్యం వస్తుండే, ఒక్కోసారి 60 పైసలు కిలో వస్తుండే. ఆ కిలో బియ్యం వస్తే మా అమ్మ ఇట్లా మా అక్క ఉండి ఇంకా హైదరాబాద్ ఆ ఊరికి పోతే ఆ బియ్యం తెస్తే సగం, ఒక పూట సగం ఇంకో పూట సగం పెట్టి అట్లా చేసినటువంటి. కాబట్టి ఆ అటాచ్మెంట్ అంత ప్రేమానుబంధం కొంచెం ఇట్లాంటి రుణం తీర్చుకోవాలి అనేటువంటి ఆమెను మర్చిపోకూడదు లైఫ్. అంటే నేను ఎట్లా ఫీల్ అవుతా అంటే ఏదో నేను నేరం చేస్తున్నా, మా చెల్లెని మర్చిపోతే నేను నేరం చేసిన వాడిని అవుతా అనే ఫీలింగ్ ఎస్టాబ్లిష్ అయ్యి ఎవరైనా ఒత్తిడి చేసినా మా బిడ్డలు కూడా బాగా ఒత్తిడి చేశారు. ఈ డాక్టర్ అమ్మ నీకు బిడ్డలు కావాలా, మమ్మల్ని ఎందుకు, మేము కూడా మా భవిష్యత్తు మాకు కూడా కావాలి కదా డాడీ, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నువ్వు ఆరోగ్యం ఎట్లా అవుతుంది అంటే. అయితే ఇంకొకటి ఏంటంటే ఒక 20 సంవత్సరాలు నేను ఒక చుక్క వాటర్ కూడా తాగలేను నేను. వాటర్ ఒక 20 సంవత్సరాల వరకు. ఈ మా బిడ్డలు పెద్దోళ్ళు అయినాక బాగా ప్రెషర్ చేస్తే మార్నింగ్ పూట ఒక గ్లాస్ పాలు తాగి మధ్యలో నీళ్లు తాగుతాను. యాజ్ అ డాక్టర్గా నాకు కూడా ఇబ్బందులు తెలుసు కాబట్టి వయసు రీత్యా ఇక కనీసం గిదన్న చేయాలని మా బిడ్డలు అందరూ కూర్చొని బాగా ఒత్తిడి చేస్తే ఇప్పుడు ఆ పని చేస్తున్నా అంతే. నీళ్ళు తాగుతున్నా, గ్లాసు వాటర్ మిల్క్ తాగుతున్నా. సార్ మరి మీ చెల్లెలు ఎలా చనిపోయారు? అంటే పెళ్లి తర్వాత చనిపోయారు? పెళ్లి తర్వాత అది ఇప్పటికీ మిస్టరీ. మళ్ళీ డాక్టర్గా నాకు కూడా ఏం అర్థం అవుతలేదు ఎందుకు చనిపోయిందని. నేను నాకున్న నాలెడ్జ్ ప్రకారం సడన్ అత్తగారింటి కాడ ఉంది, అబ్డామినల్ పెయిన్ వచ్చింది, ఎక్యూట్గా వచ్చిందంటే ఎంత ఎక్యూట్ వచ్చినా అట్లా సడన్గా అయితే రాదు, కానీ చనిపోయింది. పిల్లలు ఏమన్నా ఉన్నారు? పిల్లలు కాలేదు. పిల్లలు ఉంటే ఇంకో రకంగా ఇంకా చాలా గొప్పగా ఉంటుండేనేమో. ఆ పిల్లలలో ఆమెను చూసుకుందనో ఎట్లుందనో అది కాలేకపోవడం కూడా అట్లా నేను ఓడిపోవడం జరిగింది. సార్ మీది బాల్య వివాహం అని విన్నాం, నిజమే సార్? అవును, బాల్య వివాహం. ఏ వయసులో అయింది సార్ మీకు పెళ్ళి? నాకు వయసు గుర్తులేని టైంలోనే పెళ్ళి అయింది నాకు. 7th క్లాస్లో ఉన్నప్పుడు నేను మేన అమ్మాయి. అది చిన్న కుటుంబాలు కాబట్టి వాళ్ళు మా అత్త మామ చిన్న వాళ్ళకు ఉండే వ్యవసాయం ఒక 4-5 ఎకరాలు 2-3 ఎకరాల పొలం అది ఉంటే ఒక చిన్న సన్నకారు రైతులాగా వాళ్ళు బతికేవాళ్ళు. వాళ్ళు ఒక ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత ఇల్లుకు గృహప్రవేశం చేయాలి. గృహప్రవేశం చేయాలంటే ఏం చేయాలంటే అమ్మాయి పెళ్లి చేయాలి. పెళ్లి చేయాలనేది నాకు వద్దే అదే అంటే నన్ను బలవంతంగా పట్టుకపోయి పెళ్ళి అనేది వయసు తెలియదు, పెళ్ళి అనేది తెలియదు, పెళ్ళి మాత్రం చేసింది. అప్పుడు నేను 7th క్లాస్లో ఉన్నా. 7th క్లాస్ దాటిన 8th 9th 10th ఇంటర్మీడియట్ ఎంసెట్ అంటే 12-13 ఏళ్ళు ఉండొచ్చా సార్? అంతే. 7th క్లాస్ అమ్మాయి పూర్తి స్థాయిలో నాకు చదువుకోలేదు, చిన్నపిల్ల కదా చదువుకోలేదు. వాళ్ళది ఇంకా చిన్న అక్కడ ఉండే బాగా క్యాస్టిజం. నేను ఏ ఊరు నుంచి అయితే తెచ్చుకున్నది మెదక్ జిల్లా నంగునూరు. అక్కడ భయంకరమైనదంటే ఎడ్యుకేషన్ లేదు, ఇది లేదు, అది లేదు, ఏమీ లేదు, 2 క్లాసుల సిస్టమ్. నాకు ఒకటి బాగా గుర్తయిందంటే నాకు మెడిసిన్ సీట్ వచ్చిన తర్వాత పలానా ఆమె అల్లుడు, మొత్తం కొంచెం బాగా తెలివి కలదు, పలానా ఆమె అల్లుడు అని అంటే డాక్టర్ సీట్ వచ్చిందట ఆయన వచ్చి నన్ను తీసుకపోతే రా బాబు అని నన్ను ఇంటికి తీసుకుపోయాడు. ఒక రెడ్డి తీసుకపోయి నాకు చిత్రం నన్ను గెస్ట్గా పిలిచింది కాబట్టి నేను ఏం అనలేదు. అప్పటికే నాకు నిలువెత్తు అంబేద్కర్ భావాజాలం ఉన్నటువంటి వ్యక్తిని టీ తీసుకొచ్చి ఇచ్చిండు. టీ తీసుకొచ్చి నేను తాగిన ఆయన కూడా నిలబడ్డాడు, ఏదో మామూలుగా పిలిచింది కదా అన్న, ఇది అక్కడ పెట్టు అని అన్నాడు అని. వాళ్ళ ఇంట్లో అంటే గంత చిత్రమైన పరిస్థితిని నేను ఎదుర్కొన్నాను. ఆడ బాగా క్యాస్టిజం ఉండే, అలాంటి ఇంట్లో నుంచి అమ్మాయిని తెచ్చుకున్న బాగా అంటే క్యాస్టిజం ఎట్లా ఉంటే మీ దగ్గర లేదా అసలు ఇక్కడ కొంచెం తక్కువ ఉండే, పక్కపంటి గ్రామాలలో ఉండే ఇక్కడ కూడా. కానీ అక్కడ నన్ను ఇంటికి పిలిచి నన్ను డాక్టర్ అయిందని పిలిచి గౌరవించడానికి పిలిచి నన్ను నిలబెట్టి నాకు టీ ఇచ్చి టీ తాగిన తర్వాత గ్లాస్ ఆడబెట్టు అని చెప్పిండు అన్నట్టు. అక్కడ పెట్టి రపా అని చెప్తే అక్కడ పోయి ఆడబెట్టి. ఇక బాల్య వివాహంలో బాగా సహకరించింది. ఎన్ని వచ్చినా నా లక్ష్యం ఒకటి, నేను డాక్టర్ కావాలి. జనరల్గా మ్యారేజెస్ అయితే కొంచెం డిస్టర్బెన్స్ అవుతాయి, జనరల్ ఇంటర్మీడియట్ అది అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు చేస్తారు డిగ్రీలో అక్కడిక్కడ. అయినా ఒకటే నాకు పట్టుదల ఏంటంటే నేను డాక్టర్ కావాలి. కాబట్టి చాలా ఇబ్బందులు ఎదురైనాయి. ఆమెతోటి కాదు, మామూలుగా
మా భార్యతో ఎప్పుడు ఏ ఇబ్బంది ఎక్కడికక్కడ బాగా అడ్జస్ట్ అయింది కాబట్టి నేను చిన్న కుటుంబంలో ఒక పెద్ద ఉమ్మడి కుటుంబాన్ని మా అక్క పిల్లలు 4 తీసుకొచ్చి నేను ఇంట్లో పెట్టుకొని చదివిపించి పోషించి వాళ్ళు 4 నా పిల్లలు 3. సార్ మీరు మీ తమ్ముడు అంటే కలిసి ఒకే దగ్గర ఉమ్మడి కుటుంబం లాగా ఉంటారంట కదా సార్, నిజమేనా? అది కరెక్ట్. దానికి లింక్ అది ఒకటి ఏంటంటే మా అమ్మ అట్లా పెంచింది, ఆ ఆత్మీయతలు అట్లా కలిసినాయి. మేము కలిసి ఉన్నాం కాబట్టి వాళ్ళకి భిన్నాభిప్రాయాలు ఉన్నా కలిసి ఉండక తప్పది. అడ్జస్ట్ అవ్వడం కాదు, అర్థం చేసుకోవడం. అర్థం చేసుకోవడం వరకు ఇప్పటికీ ఉమ్మడి కుటుంబం, చిన్న కుటుంబం అదేం కాదు. కానీ వ్యవహారాలు, ఆర్థికపరమైన వ్యవహారాలు ఇవి అవి అన్ని పెళ్ళిళ్ళు చేసినా ఏది చేసినా నాది నీది అనేది ఇప్పటికీ ఇస్మంతనైనా ఆలోచన రాలేదు, రాకూడదు. ఉన్నంతలో ఇతరులు అందరూ అంటే లోకల్లో అందరికీ తెలుసు ఆదర్శంగా ఉండాలనేదే అది. ఎవరైనా తప్పు చేసినా, ఎవరు పొరపాటు నేను చేసినా నేను అడ్జస్ట్ కావడమే. మా తమ్ముడు చేసినా తమ్ముడు అడ్జస్ట్ అది ఇది చేయకూడదు కదా. ఇప్పటికి కూడా వాడు భయపడతాడు. చాలా నాకు మా అన్నకి చెప్తే నాకు చెప్పడు. ఆర్థికపరమైన వ్యవహారాలు చెప్పితే తప్పు అంటాడు, ఒప్పు అంటాడు. ఇదంతా ఎందుకని చిన్న సర్దుబాటు చేసుకొని పోతాడు మా తమ్ముడు. సార్ ఇప్పుడు చేరియాల్లో హాస్పిటల్ పెట్టినట్టున్నారు కదా, మరి ప్రాక్టీస్ అంతా ఎలా ఉంది? చేరియాలో హాస్పిటల్ ఉంది. ఇప్పుడు వచ్చాను, ఫోన్లు వస్తాయి, పేషెంట్ వచ్చింది సార్, ఇది వచ్చింది అది వచ్చింది. కొంచెం ఇబ్బంది 2 పనులు చేయడం అనేది. అప్పుడు ఎట్లుండేది సార్? అంటే నేను కొద్ది రోజులే క్రియాశీలకమైనటువంటి రాజకీయం 87లో ప్రారంభమైంది. 85లో నేను హాస్పిటల్ పెట్టాను, బ్రహ్మాండంగా నడిచింది. అప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ అన్నోళ్ళు మైక్రోస్కోప్లో పెట్టి చూసిన గ్రామాలలో ఎవరు దొరకకపోయేవాళ్ళు. అందరు పట్టణాలలో తాలూకాలలో అక్కడెక్కడ ఉండేవాళ్ళు. నేను ఫస్ట్ నా ప్రాంతం నా ఊర్లో మాత్రమే పలానా ఆమె కొడుకు హాస్పిటల్ పెట్టిండు అనే తృప్తి నాకు మిగిలాలే. దానికి తోడు మా చెల్లె పేరు మీద, ఆమె పేరు మీద అమృత మెమోరియల్ హాస్పిటల్ అని పెట్టి నడిపించాలన్నటువంటి ఒక ఆలోచనతోటి, బాధతోటి, దుఃఖంతో, ఆవేదనతోటి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకవైపు హాస్పిటల్, వైపు అంబేద్కర్ సమాజం. ఇప్పుడు డాక్టర్ తోటి ప్రజలతోటి సంబంధం ఉన్నటువంటి వ్యక్తి, సామాజిక కార్యక్రమాలు ఇవన్నీ కలిపితే ఇంట్రెస్ట్ ఉన్నది అనేది మా ఎమ్మెల్యే గారికి చెప్పిండ్రు, తెలిసింది. కాబట్టి ఆయన అక్కడే ఉంటుండే, అది కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ కాబట్టి వాళ్ళ అటెండర్ని ఇచ్చి డాక్టర్ సాబ్ రమ్మని పొమ్మని అన్ని పిలవడం జరిగింది. నేనేందా డాక్టర్ని కదా, ఆయన ఎమ్మెల్యే కదా, నన్ను ఏదో రమ్మంటుండే. పాపం సార్కి బీపీ అది ఇది ఉన్నదేమని నేను అవన్నీ పట్టుకొని నేను పోయినాను. బీపీ ఆపరేటర్స్, స్టెథోస్కోపు పట్టుకొని, నేను చిన్న స్కూటర్ ఉండే, ఆ స్కూటర్ మీద పట్టుకొని అయ్యా ఇవి అన్నీ నాకేం తెచ్చినవయ్యా, అది నీకు పెద్ద పదవి ఇస్తాను, ఇక్కడ రా, ఎన్టీ రామారావు దగ్గర నీ పేరు చెప్పొచ్చినా, ముఖ్యమంత్రి గారి దగ్గర నీకు ఎంపీపీ ఇస్తున్నా ఇక్కడ, ఎందుకంటే ఇది కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టరు, మంచి ఒక నాయకుడు అనేటోడు ఉండాలి, క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి కావాలి ఇక్కడ. నేను లేకుండా ఇది మెయింటైన్ మండల హెడ్ క్వార్టర్, కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ అంటే పెద్దది కదా, చిన్న మండలాలంటే ఏమో అవుతుండే చెప్పొచ్చునని నాకు నవంబర్లో చెప్పాడు. నువ్వు ఎవ్వరికి చెప్పక అన్నాడు. నేను ఎవ్వరికి, మా అమ్మకు కూడా చెప్పలే నేను, ఎందుకంటే సంతోషానికి మా అమ్మ అక్కడిక్కడ చెప్తుందేమో, చెప్తే ఏమైద్దో అని ఒక భయం. ఈసారి చెప్పకమన్నాడు, మళ్ళీ నేను చెప్తే ఎట్లా అనేది నాకు తెలియదు. కాబట్టి మార్చిలో ఎన్నికలు అయినాయి, మార్చిలో టికెట్ ఇచ్చాడు. మంచిగా పెద్ద బ్రహ్మాండమైన జిల్లాలో 1వ స్థానం 2వ స్థానం 11,000 మెజార్టీతో గెలిచాను. అప్పుడు మండల పార్టీ ప్రెసిడెంట్, డైరెక్ట్ ఎన్నికలు ఎన్టీ రామారావు గారి పీరియడ్లో. తెలుగుదేశం పార్టీలో మీ ప్రస్థానం గురించి చెప్పండి సార్. ఒకసారి ఎంపీపీ అయ్యాను, 2వసారి కూడా నాకు మళ్ళీ ఎంపీపీ కావాలన్నటువంటి అవకాశం వచ్చింది. ఎంపీపీ అయిన తర్వాత 2వసారి ఎన్టీ రామారావు గారు కూడా పెద్ద మనసుతోటి అట్లుంటుండే. నేను చంద్రబాబు నాయుడు గారు ప్రతి వ్యక్తిని కూడా ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చిన్న వ్యక్తులను కూడా అబ్జర్వ్ చేసేవాడు. నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పడ్డాను. అంటే నా వాగ్దాట్, నేను మాట్లాడేటువంటి 2-3 సందర్భాలు చూడడం జరిగిందని. సార్ మరి ఈ ఉద్యమం వైపు మీ అడుగులు ఎలా పడ్డాయి? ఏ సంవత్సరంలో టీఆర్ఎస్లో చేరారు? 2001లో తెలంగాణ ఉద్యమం పుట్టింది. కేసీఆర్ గారు సిద్దిపేటకు, మా చేర్యాలకు 20 కిలోమీటర్లు. చేర్యాల గారి కాన్స్టిట్యున్సీలో మా అత్తగారు కూడా సిద్ధనపేట అవుట్ నంగునూరు మండల్ అనేది సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పార్ట్. అందుకని నేను అప్పటికే తెలుసు సార్కు తెలంగాణ ఉద్యమం ప్రజలకు కావాలి కాబట్టి, అది అవసరం కాబట్టి, అనివార్యం కాబట్టి. ఎందుకు అనివార్యం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అప్పటి నుంచే మలిదశ ఉద్యమం అప్పుడు జరిగింది, తొలి దశ ఉద్యమం అప్పుడు జరిగింది. ఉద్యోగాలు, నీళ్లు, నియామకాలు అనేటువంటి బలమైనటువంటి నినాదాలు కేసీఆర్ గారు తీసుకోవడం,
అది న్యాయబద్ధమైంది అని అనుకోవడం. అప్పుడు అధికారంలో ఉంది, నాకు అప్పుడు బాగా అందరు చాలా దగ్గర, దయాకర్రావు సాబు, కడియం శ్రీగారు గారు, వీళ్ళందరితో కలిసి నేను జిల్లా పరిషత్ చీఫ్ విప్గా కూడా ఉంటే 2 పర్యాయాలు ఎంపీపీగా ఉన్నానంటే అది చాలా గొప్ప విషయం. కంటిన్యూగా 2 పర్యాయాలు ఎంపీపీగా ఉండడం, జిల్లాతోటి బాగా అటాచ్మెంట్ కావడం, పార్టీలో చాలా క్రియాశీలకంగా పాత్ర పోషించడం. నేను అనేక జిల్లాలకు సంస్థాగత ఎన్నికలు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎట్లయితే నన్ను అక్కడ పంపారో, ఎక్కడ తెలంగాణ ఎన్నికలు జరుగుతాయి, మండల ఎన్నికలు, సంస్థాగత ఎన్నికలు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి తెలుగుదేశంలో. అట్లా ప్రతి చోట కూడా జిల్లాలో అందరితోటి సంబంధాలు ఏర్పడడం. గౌరవనీయులు ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు, దయాకర్రావు గారు, కడియం శ్రీయర్ గారు, వీళ్ళందరూ అప్పట్లో సీనియర్లు ఉన్నటువంటి వాళ్ళతోటి నాకు అటాచ్ ఏర్పడడం. డాక్టర్ సుధాకర్ గారు అక్కడి నుంచి పాలకుర్తి నుంచి వాళ్ళు చెన్నూరు, అప్పుడు చెన్నూరు నుండి ఎమ్మెల్యేగా ఉండడం, అట్లా బాగా పనిచేశాను. కానీ వీటన్నిటికంటే ఈ వ్యక్తిగత ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు పక్కకు పెట్టి ప్రాంత ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు ఇవే ముఖ్యం. వ్యక్తిగత ప్రయోజనాలు తర్వాత, రాజకీయ ప్రయోజనాల తర్వాతని ఈ అధికారాన్ని అంతా పక్కకు పెట్టి నేను టీఆర్ఎస్లో అడుగులు వేయడం జరిగింది 2002లో. 2002 వచ్చిన తర్వాత అప్పుడు 2004లో జనరల్ ఎలక్షన్ వెళ్ళడంతో నేను డాక్టర్ను, 2 సార్లు ఎంపీపీని, అప్పటికే రాజకీయ అనుభవం ఉంది. అప్పుడు ఎవరు వస్తలేరు టీఆర్ఎస్కు, ఎవరు అధికారంలో వాళ్ళే ఉన్నారు. టీడీపీలో ఉన్నోళ్ళు టీడీపీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నోళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు. వెంటనే నాకు ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది, నాకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది, రాష్ట్ర కార్యదర్శిగా ఇవ్వడం జరిగింది. వెంటనే నేను స్టేషన్ గన్పూర్కు రావడం జరిగింది. స్టేషన్ గన్పూర్ ప్రాంతంలో అప్పటికే చాలా ఎంపీటీసీలు అవి చాలా బాగుంది. తెలంగాణ ఉద్యమంలో బాగా ప్రభావితమైనటువంటి ప్రాంతం ఏదైనా ఉన్నది వరంగల్ జిల్లాలో అంటే ఫస్ట్ స్టేషన్ గన్పూర్, తర్వాత మా చేర్యాల బాగా ప్రభావితమైంది కేసీఆర్ టీఆర్ఎస్ తోటి. స్టేషన్ గన్పూర్ ఇంకా ఇక్కడ పైకి పోయినా కొద్ది తెలంగాణ, తర్వాత పరకాల ఒకటి బాగా ప్రభావితమైంది. ఇక మిగతా ఇవన్నీ తక్కువనే ఉండేవి. ఇంకా అటువైపు అయితే పార్లమెంటు, మహబూబాద్ పార్లమెంటు పరిధిలో చాలా తక్కువ ఉండేవి. ఈవెన్ చెన్నూరు సైడ్ కూడా కొంచెం చాలా తక్కువనే ఉండే. అట్లా నేను 2004లో ఒక దశలో నేను అభ్యర్థిగా ఉండాల్సినటువంటి పరిస్థితి స్టేషన్ గన్పూర్. కాకపోతే కాంగ్రెస్ పొత్తు జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పొత్తు జరగడంతో డాక్టర్ విజయరామారావు గారికి ఇవ్వడం జరిగింది టికెట్. అప్పుడు 2004 నుంచి అట్లా ఉద్యమం కొనసాగించుకుంటూ పని చేసుకుంటూ వచ్చినారు. 2009లో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. 2009లో సరే, ఒక చిన్న మాట, మీరు ఫస్ట్ టీడీపీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిండ్రు, ఆ తర్వాత టీఆర్ఎస్లోకి వెళ్ళారు, మళ్ళీ టీఆర్ఎస్ నుండి బీజేపీ నుండి మళ్ళీ టీఆర్ఎస్, ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. మరి రాజకీయంగా ఎందుకు నిలకడగా ఉండలేకపోతున్నారు? నిలకడ అనేది కానికంటే సమాజం పట్ల, రాజకీయాల పట్ల కాస్త ఆలోచన, అవగాహన, కొంత ఇండివిజువాలిటీ ఉన్నటువంటి వ్యక్తులు పార్టీలో మారడంలో పదవుల కోసమో ఇంకా దేనికోసమో అనేది కాదు. ఇప్పుడు టీడీపీ నుంచి టీఆర్ఎస్కి వచ్చిన నాకేమిస్తుందని వచ్చిన అక్కడ ఇదొక పాయింట్. ఇక్కడ మీరు టీడీపీ గవర్నమెంట్ ప్రభుత్వం ఉన్నది, ఏదంటే అది అవుతుంది. నేను ఎంపీపీని ఎందుకు వచ్చాను? ఇది ఒక కాజ్ ఉంది అక్కడ. ఏంటిది? తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రజలకు కావాలనే దాని మీద రావడం జరిగింది. అది బాగా పనిచేయడం జరిగింది. 2009 నుంచి 2014 తెలంగాణ వచ్చేంత వరకు నేను టీఆర్ఎస్లోనే ఉన్నాను. సేమ్ టైం ఎస్ ఐ విల్ టెల్ యు, సేమ్ టైం తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రజానికాన్ని ఆస్తుల మీద, డబ్బు మీద, దేని మీద, ఉన్నంత పదవుల మీద పెద్ద ఆరాటం ఉండేది. ఆత్మగౌరవం, ఆత్మాభిమానం అది ఎవరికి తెలవది. మీరు అడిగాను, నేను చెప్తున్నాను. నేను ఎందుకు పోయినా అనడానికి ఎవరికి స్పష్టత ఎవరికి తెలవదు. నాకు చాలా మా ఇంట్లో కూడా చాలా వద్దని చెప్పారు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఏంటంటే, నేను తెలంగాణ 2001-2 నుండి 2009, 2014 వరకు కేసీఆర్ గారు ఎక్కడ ఉంటే అక్కడ నేను నాగార్జున సాగర్ పాదయాత్ర పోతే నేను అక్కడే, రాజోలు బండకు పాదయాత్రకు పోతే నేను వారితో పాటు నేను పాదయాత్ర, నేను కూడా ఆయనకు డాక్టర్ విజయరామారావుతో పాటు నేను కూడా ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి. ఎండాకాలంలో ఇట్లా పెద్ద పెద్ద రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు, జిల్లా స్థాయి కార్యక్రమాలు, పోలిట్ బ్యూరో నల్గొండ జిల్లాకు 4 years ఇన్ఛార్జ్గా పనిచేశాను నేను పార్టీ కార్యక్రమాలు అమలు చేయడానికి. ఇన్ని చేసే క్రమంలో కేసీఆర్ గారు నా దగ్గర చిన్న అది నా ఏమైందంటే, కడియం శ్రీయర్ గారు అందులోకి ఎంటర్ అయ్యారు. ఏది తెలంగాణ వచ్చే క్రమంలో, తెలంగాణ ఉద్యమం బలపడే క్రమంలో
టీడీపీలో ఉన్నంత కాలం టీడీపీలో ఉన్నాడు. ఎప్పుడైతే టీడీపీ డౌన్ఫాల్ అవుతుందో, టీడీపీలో ఉన్నంత కాలం, టీడీపీ బలంగా ఉన్నంత కాలం, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నంత కాలం కేసీఆర్ని తిట్టిండు. కేసీఆర్ మీద దుమ్మెత్తి పోసిండు. హరీష్ రావు మీద అయితే ఇంకా బాగా దుమ్మెత్తి పోసిండు. ఆ క్రమంలో నేను స్టేషన్ కనపడి అక్కడ పనిచేసే క్రమంలో ప్రతిసారి నేను తెలంగాణ ఉద్యమం నాది, సమైక్య రాష్ట్రం అయినది. ఆ క్రమంలో చాలా సందర్భాల్లో పేపర్ స్టేట్మెంట్ ఇట్లా చేశాడు. చాలామంది నాకు సహకరి, ఇప్పటికీ నాకు నేను ఇన్ఛార్జ్గా పనిచేసిన ఉద్యమకారులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఇప్పటికీ ఎంతో ఇష్టపడతారు నాకు. కొంతమంది టీఆర్ఎస్లో ఉన్నప్పుడు, కొంత టీడీపీలో ఉన్నప్పుడు. క్వశ్చన్ అప్పుడు డాక్టర్ పరమేశ్వర్ వచ్చారు, కామన్గా ఇప్పటికి కలిసి వస్తారు నాకు. అవి అంత సంబంధాన్ని నేను అంత బాగా మెయింటైన్ చేసిన అక్కడ. ఆ క్రమంలో కడియం శ్రీహరి గారు అటు పోయే క్రమంలో నేను బాగా మనసును నొచ్చుకున్నాను. ఇంత పెద్ద పని చేసిన కేసీఆర్, ఇంత ఉద్యమంలో ఇన్నేళ్ళు నేను పని చేశాను, నన్ను ఎక్కడ గుర్తించాడు, టికెట్ ఇస్తే ఇచ్చిండు, ఇవ్వలేదని కాదు. అన్నిటికంటే టికెట్ కంటే, పదవి కంటే ఆత్మాభిమానం, ఆత్మగౌరవం దెబ్బ. నాకు కనీసం మాట వరుస కన్నా చెప్పలేదు. నేను నిన్నటి నుండి ఏండ్ల తరబడి ఆయనతోటి నిలబడి ప్రశ్నించి ఉద్యమపరంగా, పత్రికాముఖంగా ఉద్యమం ఎన్నో రకాలు చేసినటువంటి వ్యక్తిని మరి నేను మళ్ళీ ఎట్లా ఆయన ముందు చేతులు కట్టుకొని నిలబడాలి? ఎందుకంటే ఆయన పెద్దోడు కదా, ఒక మినిస్టర్గా పనిచేశాడు, ఎమ్మెల్యేగా పనిచేశాడు. అట్లా ఎట్లా అనేది ఆత్మన్యూన్యత భావంతో బీజేపీలోకి వెళ్ళాను. కానీ బీజేపీలో నేనేదో చేస్తాను, ఆడేమో గెలుస్తుంది, అది ఎంత గెలుస్తుంది, ఆడ ఎంత ఉన్నది, ఏమున్నదని ఇవన్నీ తెలుసు కదా. అయినా కొంత సెల్ఫ్ స్టాండింగ్, నా ఆత్మ గౌరవం, ఆత్మాభిమానం ఉన్నది అని చాటి చెప్పడం కోసం మాత్రమే పోయినా. ఎస్, తెలంగాణలో ఉన్న ప్రజానీకానికి, దళితులు అంటే ఇట్లా ఉట్టికనే కొంచెం ఇక్కడ ఏమి జరిగింది. ఇంకోటి ఏంటంటే, కొంచెం కేసీఆర్ గారికి దళితులు అది రిజర్వ్ కాబట్టి వాళ్ళకే ఇవ్వాలి, ఇంకా వేరే వాళ్ళు పోటీ చేయలేరు. కానీ ఇక్కడ సూర్యాపేట కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి. సూర్యాపేటలో వనమ వెంకటేశ్వరరావు గారు ఎప్పటి నుంచో టీఆర్ఎస్లోకి వస్తానని ప్రయత్నం చేస్తుండే. ఆయన నాకు బాగా తెలుసు, ఆయన పెద్ద మంచి నాయకుడు, పెద్ద నాయకుడు. అక్కడ జగదీశ్వర్ రెడ్డి అని ఇప్పటికి మొన్న ఎమ్మెల్యే గెలిచాడు, ఆయన మంత్రి. జగదీశ్వర్ రెడ్డి గారికి టీఆర్ఎస్ తోటి ఎంత అటాచ్మెంట్ ఉందో, డాక్టర్ పరమేశ్వర్కి అటాచ్మెంట్ ఉందో, టీఆర్ఎస్కి అంతే అటాచ్మెంట్ ఉంది. అక్కడ వస్తా అంటే ఆయన వద్దన్నాడు. ఇక్కడ డాక్టర్ పరమేశ్వర్ నాకు వద్దని, నేను ఆయన వద్దంటే ఆగేది కాదు. కనీసం మాట వరుసకైనా ఈయన వస్తుండు, డాక్టర్ సాబ్ నువ్వు డిస్టర్బ్ చేయకు, నువ్వు డిస్టర్బ్ కాకు, బాధ నేను ఉన్నాను కదా, నేను కాపాడుకుంటా కదా అనేది పదం అక్కడ నాకు చెప్పకపోవడం. అయితే జగదీశ్వర్ రెడ్డి గారికి ఒక రూల్ పెట్టింది, నాకు ఒక రూల్ పెట్టింది. ఇదేంటిది, దళితులమే కావచ్చు, మీరు ఇస్తేనే పోటీ చేస్తాం, ఇవ్వకపోతే చేయం. స్వతంత్రంగా పోటీ చేసే శక్తి, యుక్తి దళితులకు అసలు ఉండదు. ఆ ఆలోచన కూడా రాదు, అంత బలం లేదు. మానసిక బలం కావాలి, ఆర్థిక బలం కావాలి ఏ పని చేయడానికి. మానసికంగా కూడా మనిషి స్థిరంగా ఆలోచించాలి అని ఆ బాధతోటి పోయినా బీజేపీకి. సరే పోయినా వాళ్ళు పోయినందుకు వాళ్ళు కూడా టికెట్ ఇచ్చారు. కానీ నేను మీకు చెప్పాను మొదలు, నాది వామపక్ష భావజాలం, అంబేద్కర్ భావజాలం, రెండింటిను ఇమిడించుకున్నా, ఆస్వాదించిన, వీలైన కొరకు అమల్లో పెట్టుకుంటూ నా జీవితాన్ని సాగించే క్రమంలో నేను అక్కడ ఉండలేకపోయినా. ఇది కరెక్ట్ కాదు, ఏం చేయాలి అంటే ఏమైందంటారు సార్? అంటే ఏవైనా అక్కడ కొంచెం బీజేపీకి అంటే వాళ్ళు ఏం చేయలేదు. నాకు విధానాలు, నేను ఏదో ఆ బాధతోటి అందులో పోటీ చేశాను. ఇక్కడ గ్రూపులు ఉండే, ఇక్కడ కూడా కొన్ని గ్రూప్, అవన్నీ ఇప్పుడు చెప్పడానికి సమయం కాదు. కానీ నన్ను ఒక గ్రూప్కి అటాచ్మెంట్ చేసింది. ఇక్కడ అసలే పార్టీ అంతంత మాత్రం ఉంది, ఆకు లేదు, చిగురు లేదు, కొమ్మరు లేదు, ఏమి లేదు, కనీసం నీడ కూడా లేదు. బీజేపీ అనేటువంటి పార్టీకి బాగా నీడ ఉండి కొమ్మలు వచ్చి విస్తారంగా చెట్టు విస్తరిస్తే ఆడ పోట్లాట చేసుకున్నా అలసట రాకుంటూ ఉంటుంది. నీడ చెట్టు కింద కొట్లాడితే ఏం కాదు. ఎండ భయంకరమైన ఎండ కింద కాళ్ళు ఎడారిలో ఇటు కింద కాళ్ళు కాలుతాయి, పైన ఎండ వస్తుంది. ఆడ ఏం కొట్లాడుకుంటే 5 నిమిషాలు కొట్లాడడానికి కూడా ఉట్టిగానే వస్తుంది. అలాంటి దాంట్లో ఏంటిది ఇది, నాకు ఒక దిక్కు ముద్ర వేసాం, ఇంకో దిక్కు ఇబ్బంది అవుతుంది. ఈ అవస్థ కంటే ఎందుకు ఎన్ని రోజులున్నా ఇమిడలేకపోవడానికి కారణం అదొకటి ఉంది. ఆ పార్టీ ఎదుగుదల లేదు. ఇంకో ప్రధానమైనటువంటి కారణం, అది నేనేదో బాగా ఊహించి వచ్చినా, ఎట్లొచ్చినా, అప్పుడున్న పరిస్థితులు వచ్చినా ఎదుగుదల అస్సలు కావడం లేదు. మళ్ళీ టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారా సరే? టీఆర్ఎస్లో జాయిన్ అయ్యాను. లీడర్లు అందరూ వెల్కమ్ చెప్పారా? ఇక నాకున్న సంబంధాలు బాగా ఉన్నాయి కదా. కేటీఆర్ గారు కూడా రమ్మన్నారు. కేటీఆర్ గారు కూడా బాగా ఆయన ఏమన్నాడు, నువ్వు ఇప్పుడేమో అక్కడ కూడా ఉప ఎన్నిక జరిగింది, ఉప ఎన్నికలో నువ్వు అడగొద్దు టికెట్ అంటే, నాకు అవసరం లేదు సార్, నేను ఇప్పుడు వచ్చినా నాకు టికెట్ వద్దు, నేను ఇవ్వండి, నీకు 2018-19లో ఇస్తా అనేది ఒకటి వారు చెప్పారు. అయితే ఇక్కడ బాగా మళ్ళీ ఏమి జరిగింది, మళ్ళీ ఎందుకు వచ్చింది సార్ అనడానికి మీరు ప్రశ్న వేశారు. అది 2001లో ఉద్యమం స్టార్ట్ అయింది. సారు కేసీఆర్ గారు చాలా పెద్ద మాటలు, మంచి మాటలు చాలా గొప్పగా చెప్పడం జరిగింది. నాకు ఏమీ లేదు, నాకు ఉద్యమమే, నేను కావాలి కుప్పలాగుంటా, ఇట్లుంటా, అట్లుంటా అని
చాలా గొప్పగా చెప్పారు. పర్వాలేదు. 2001, 2014 ఉన్న కేసీఆర్, 2014 నుంచి 2018 వరకు ఉన్న కేసీఆర్, 2018 నుంచి 24 వరకు ఉన్న కేసీఆర్లో భారీ వ్యత్యాసం ఉంది అన్నట్టు. నేను నమ్మి సరే సార్ పాత సారే కదా, మా సారే కదా, అందరినీ మంచిగా చేస్తారు కదా. అంటే ఎలాంటి వ్యత్యాసం ఉందంటారు సార్? చాలా అందరికీ తెలుసు అది. మీరు చెప్పండి సార్. నాకు ఏంటంటే ఆ సారు సరే పరిపాలన పరంగా ఏం చేసినా ఎట్లా చేసినా నిర్ణయాలు ఏదో చేస్తారు, కానీ ఇది తెలంగాణ గడ్డ. రేషము, పౌరుషము, ఆత్మాభిమానము, ఆత్మగౌరవం ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు. నేను ముఖ్యమంత్రిని అయినా, నేను మీకు పథకాలు ఇస్తున్నా, మీరు కళ్ళు మూసుకొని ఓట్లు నాకు వెయ్యాలి, నాకు అధికారం అప్పచెప్పాలన్నదే ఆయన దగ్గర ఉన్నట్టు ప్రధానమైన తప్పిదం. ఏంటంటే నేను ఇస్తున్నా, మీకు కూలి ఇస్తున్నా, మీకు డబ్బులు ఇస్తున్నా, మీకు సంక్షేమ పథకాలు ఇస్తున్నా, మీరు ఓట్లు వేయండి కేసీఆర్. నేను తప్ప ఇప్పుడు ఆ సార్ ఆలోచన ఏంటంటే ఒక్క కేసీఆర్ వచ్చినాకనే మొత్తం రాష్ట్రంలో లేకపోతే దేశంలో సంక్షేమ పథకాలు అన్నీ ఇప్పుడే పుట్టినట్టు, అభివృద్ధి అంతా ఇప్పుడే చేసినట్టు, అహంభావం పెరిగిందంటారా? అంతకుముందు ఇంకెవ్వరు చేయలేదు సంక్షేమ పథకాలు. అంటే తెలంగాణ ప్రజలకు అసలు తెలియదు. ఇందిరమ్మ ఏమీ ఇయ్యనే లేదు, రాజశేఖర్ ఇంకా మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎవరు ఏమి ఇవ్వలే, ఎన్టీ రామారావు ఏమి ఇవ్వలే, చంద్రబాబు నాయుడు ఏమి ఇవ్వలే. అంతా నేను నాతోటి పుట్టినాయి, నాతోటి పోతాయి కాబట్టి నేను లేకపోతే ఇంకా ఏమి రావుగా, నేను పోయినంటే నేను దిగిపోయినంటే అన్నీ ఆగిపోతాయి అన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి అది కాదు. ప్రజలు నీకు పట్టం కట్టారు, ప్రజలు గౌరవించారు, ప్రజలు ముఖ్యమంత్రిని చేసారు, ప్రజలు మంత్రులకు కలిశాడండి. ఇప్పుడు డాక్టర్ పరమేశ్వర్ పక్క పెట్టండి, మా ఎమ్మెల్యేని పక్క ఒక్క మంత్రి అయినా ధైర్యంగా ఎస్ సార్ ఇది పని కావాలి, నా జిల్లాకి ఇది కావాలి, ఇది చేయకపోతే నేను రాజీనామా చేస్తా సార్, ఇది ఇవ్వండి సార్, ఈ ప్రాజెక్ట్ ఇవ్వండి, ఈ స్కీమ్ ఇవ్వండి, ఈ ఫ్యాక్టరీ పెట్టండి, ఇది చేయండి అన్న మంత్రి ఎవరైనా ఉంటే నేను వాళ్ళకు బహిర్గతంగా నేను ఓపెన్గా క్షమాపణ చెప్తా, నాది మాట్లాడింది తప్పు అనేది లేదు. అట్లా సరే, అంటే కేసీఆర్ అహంభావం పెరిగిందంటారా? అట్లా అహంభావం అనడమే కాకుండా అసలు ప్రజలంటేనే చిన్న చూపు. నేను నా అంత గొప్పవాళ్ళు లేడు, ప్రజలకు నేను ఇస్తున్నా, స్కీములు ఇస్తున్నా, వాళ్ళు ఓట్లు వేయాలనేది ఒకటి. మాట తప్పడం రెండు, అన్నీ చెప్తాడు ఓట్ల కోసం, అది ఒకటి. అన్నిటికన్నా మించి రాజ్యాంగం మార్చాలన్నాడు. అది ఏదో ఆజామాయిషిగా తీసుకున్న కాడే నాలాంటోడు నేను కింది నుంచి గన్ని కష్టాలు పడి వచ్చినోడిని, మిగతా వాళ్ళకి చాలా చిన్నగానే కనబడుతుందొచ్చు. రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటూ దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. అది గొప్ప తప్పిదం ఒకటి. దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, అది నేను దానికి చర్చ పెట్టడం కూడా కరెక్ట్ కాదు. దానికి బదులు ఆనాడు ఇందిరాగాంధీ ఇచ్చిన భూములన్నీ గుంజుకున్నాడండి. వాళ్ళకున్నదే 1/2 ఎకరం. అభివృద్ధి పేరుట ఇంకో దాని పేరుట ఆ భూములన్నీ లాక్కున్నాడు. అది రెండో తప్పిదం. ఎట్లా గుంజుకున్నారంటారు? అభివృద్ధి పేరు చెప్పి మేము డెవలప్మెంట్ చేస్తున్నాం, ఆ భూములు మీకు అమ్ముకునే హక్కు లేదు, పట్టా హక్కు లేదు. కాబట్టి అట్లా ఈయన ఫస్ట్ ఎజెండా 3 ఎకరాల భూమి. 3 ఎకరాల భూమి ఇయ్యకు, నీ దగ్గర లేదు, నువ్వు ఇయ్యవు. అంటే రైతుల భూములను ఏ జిల్లాలో తీసుకున్నారంటే అంతటండి 1000 ఎకరాలు, 1000 ఎకరాలు, అది రికార్డు ఉంది, అంతటి ఉన్నది. అన్ని జిల్లాలు ఉంది, ముఖ్యంగా హైదరాబాద్లో ఉంది. ఎక్కడ ఉంది? ఇప్పుడు సిద్దిపేట దగ్గర, అక్కడ మా చెల్లె కూడా ఉన్నది. కలెక్టరేట్ కట్టిండు, అంత పెద్ద కలెక్టరేట్, 2 ఉమ్మడి జిల్లాలకు సరిపోయేంత కలెక్టరేట్ కట్టిండు. ఒక చిన్న అసైన్ ల్యాండ్స్ అన్ని తీసుకున్నారంటారా? లాక్కున్నాడు. ఇయ్యకపోతే అసైన్ ల్యాండ్స్ లాక్కోవడం, అది బాగా హర్ట్ అయిన నేను. అక్కడ నిరుద్యోగ వృత్తి అది ఇస్తాడు, అది తప్పిండు. ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు, అది తప్పిండు. అన్నిటికన్నా ఏంటి సారాతోటే రాజ్యాన్ని నడుపుతుండు. ఎన్ని కుటుంబాలు, మా భలే కుటుంబాలన్నీ 70% ఆఫ్ ది ఫ్యామిలీస్ ఆర్ డిస్ట్రాయిడ్ ఫ్రమ్ ది దళిత కమ్యూనిటీ బికాస్ ఆఫ్ ఆల్కహాల్. ఓపెన్గా చేయడం. సార్, మరి ఇంతకు ముందు రైతులకు అంటే రైతు బంధు కానివ్వండి, ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ కూడా వేయలేదు కదా సార్. మరి స్కీములు అనేటివి అప్పుడున్న పరిస్థితులను బట్టి ఆ ముఖ్యమంత్రికి వచ్చే ఆలోచన ఎవ్వరు ఏ గవర్నమెంట్, ఒక్క చంద్రబాబు నాయుడే కాదు, ఇవాళ రేవంత్ రెడ్డి గారే కాదు, అంత ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజా సంక్షేమము, ప్రజల ప్రాంత అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం చేయకుండా ఎవరు కూడా నిలదొక్కుకోలేరు. దానికి తోడు ప్రజలను ఈయన చేసిండా చేయలేదా పక్కకు పెడితే ప్రజలను ప్రజలుగా గుర్తించాలి, ప్రజలను ప్రజలుగా గౌరవించాలి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, ప్రజాస్వామ్యాన్ని గుర్తించాలి. ధర్నా చౌక్ తీసేసిండు, ఎట్లా పోతుంది?
ఉద్యమాలతోటే తెలంగాణ వచ్చింది, పోరాటాలతోటే తెలంగాణ వచ్చింది, ఆత్మబలితాలతోటే తెలంగాణ వచ్చింది. వచ్చిన తెల్లారే ధర్నా చౌక్ ఎత్తిండు, వచ్చిన తెల్లారే జేఏసీలు ఎత్తేసిండు, వచ్చిన తెల్లారే కోదండరాముని జైల్లో పెట్టిండు. సరే సార్, మీరు అన్నట్టు అంటే దళితులకు ఇప్పటి వరకు కూడా అంటే 10 లక్షలు ఇచ్చింది ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వలే కదా సార్, ముఖ్యంగా దళితులకు ఇస్తే ఎప్పుడు సంతోషించే వాళ్ళం. మేనిఫెస్టోలో పెట్టి 2014లో ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఇది నా ఎజెండా అని చెప్పితే 2014 5 ఏళ్ళు పోయింది, 2018 వచ్చింది. ఆనాడు పెట్టేది ఇన్ని బడ్జెట్లలో ఒక బడ్జెట్లో పెట్టేది ఎప్పుడు గుర్తొచ్చింది? దళిత బంధు. ఈటల రాజేందర్ ఓడిపోవాలి, ఈటల రాజేందర్ను ఓడగొట్టడానికి ఆయన శక్తులన్నీ తీస్తే ఎక్కడ కనబలే. ఈ శక్తి సరిపోతలేదు, కొత్త దానికి ప్రయోగం చెయ్యాలి. కొత్తది ప్రయోజనం అంటే గొప్పగా కనబడాలి. దళితులందరినీ ఇట్లా ఈ బాణం వేస్తే ఆ బాణంతో అన్ని వచ్చి ఓట్లు వచ్చి పడతాయని చెప్పిండు. అది ఓట్ల బంధు. దళిత బంధు అనేది రాజకీయ బంధు, ఓట్ల బంధు, కేసీఆర్ బంధు. నీకు నిజంగా మనసుతోటి చేస్తే దళితుల అభివృద్ధి జరగాలే, దళిత చైతన్యం రావాలి అనుకుంటే నువ్వు మొదటి నుండి చెప్పిన 3 ఎకరాల భూమే అటుకెక్కింది. డబుల్ బెడ్రూమ్లు అంటే ఎస్సీలే. ఇండ్లు ఇస్తుండ్రు అంటే 50% ఎస్సీలు ఉంటారు. ఒక స్కీమ్ వచ్చిందంటే 50% ఎస్సీలు ఉంటారు. ఏ స్కీమ్ వచ్చినా అర్హులు ఎవరంటే ఎస్సీలే. తెలంగాణ వచ్చిన తర్వాత అసలు పోలీసులే అవసరం లేదు. పోలీసులు చేసే పని ఏంటంటే ఎవరైనా పిల్లగాడు స్కూల్కి వెళ్ళకపోతే ఆ పోలీసులు ఆ కానిస్టేబుల్ పోయి పిల్లగాడిని పట్టుకొచ్చి స్కూల్లో వేయాలని ఇవన్నీ మేము విన్నామండి. చెప్పడానికి అవకాశం, సమయం, సందర్భం రాలేదు. దిస్ ఈజ్ అంటే చాలా చక్కగా, చాలా చాకచక్యంగా, చాలా తెలివిగా, ఎంతో చాలా ఉన్నతంగా చెప్తాడు ముచ్చడు. ఎందుకంటే మీరు రీసెంట్గా జాయిన్ అయ్యారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు మీకే ఎందుకు టికెట్ ఇవ్వాలని ప్రశ్నిస్తే మీ సమాధానం సార్? నా సమాధానం ఒక్కటే అండి. నేనేమంటే నేను ఒక సభ్యుడిని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి. ఈ వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత ప్రజలకు దగ్గర కావాలి అనేటువంటి ఆలోచనతో పాటు ఎవరైతే పార్టీకి ఉపయోగపడతారు, ఎవరి ద్వారానైతే గెలుపుకు అవకాశం ఉంటుంది, ఎవరి ద్వారానైతే 10 ఓట్లు అధికంగా వస్తాయి అనేది అతని పార్టీ డిసైడ్ చేసే క్రమంలో నాకు వస్తుంది. నేను మొదలు చెప్పాను, నేను ఒక ఆశతోటి ఇచ్చాను, ఒక విశ్వాసం ఉంది. బహుశా నాది తప్పకుండా పరుగులోకి తీసుకుంటారని. ఎందుకు? నాకు ఇంత బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, నా అంత ఉద్యమం వాస్తవం నేను చెప్తాను, నా అంత ఉద్యమం చేసిన వాళ్ళు, ప్రజలతోటి సంబంధం ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఎంపీపీగా చేశాను, జిల్లాకు అటాచ్మెంట్ ఉంది. తెలంగాణ ఉద్యమంలో పనిచేశాను, జిల్లాకు అటాచ్మెంట్. మేధావులు జేఏసీలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగ సంఘాలతోటి నాకు అటాచ్మెంట్ ఉంది. ఎవరు చేయలేదు 2001 నుంచి 2014 దాకా. ఇప్పుడు ఉన్న వాళ్ళు, ఇప్పుడు అడిగే వాళ్ళు ఎవరెవరు అడిగే ఎవరికి అనుబంధం లేదు, అటాచ్మెంట్ లేదు. ఒక పార్టీ టికెట్ అడగడానికి నాకు పార్టీ అటాచ్మెంట్ గౌరవంగా, అంటే ఎవరి అడ్వాంటేజెస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి మెరిట్స్ వాళ్ళకు ఉంటాయి. నేనేమంటున్నా, ఎవ్వరికి లేవు మెరిట్స్, నాకే ఉన్నాయి అంటలేదు. నా మెరిట్స్ నాకున్నాయి, వారి మెరిట్స్ వారికి ఉన్నాయి. అన్నీ ఒకటి వడపోస్తారు. నాకు 1-2 మార్కులు వస్తే అదనంగా, వాళ్ళకంటే 1-2 మార్కులు అదనంగా వస్తే ఐ విల్ గెట్ టికెట్. వస్తుందనే ఆశ ఎంత ఉండదో, రాకున్నా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను పార్టీ కోసం, రేవంత్ రెడ్డి గారి కోసం, రేవంత్ రెడ్డి గారు ఇంకా 2 సార్లు ఈ రాష్ట్రానికి ఏకదాటిగా ముఖ్యమంత్రి కావాలి. తెలంగాణ ప్రజాస్వామ్యం బ్రతకాలి, అన్ని రాజకీయ పార్టీలు బ్రతకాలి. ప్రజాస్వామ్యం బ్రతకాలంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా 2 సార్లు అధికారంలో, అన్ని రాజకీయ పార్టీలు చైతన్య క్రియాశీలకంగా ఉండాలంటే రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి. ఇంకొక అంశాన్ని ఎదుర్కోవాల్సి వస్తే, మీ నేటివ్ వచ్చి చేర్యాల సిద్దిపేట జిల్లాలో ఉంది. చేర్యాల ప్రాంతం జనగామ నియోజకవర్గంలో ఉంది. ఇప్పుడు జనగామ నియోజకవర్గము భువనగిరిలో పార్లమెంట్లో ఉంది. అప్పుడు మీరు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ అడిగితే అప్పుడు మీరు నాన్ లోకల్ అభ్యర్థి కదా అని ప్రశ్న ఎదురైతే అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వరంగల్లో పార్లమెంట్ ఎక్కడైనా ఒక ఎంపీ అభ్యర్థికి లోకల్ నాన్ లోకల్ అనేది ఉండేది. నేను ఒక ఎంపీపీ టికెట్ అడుగుతలేను, ఎంపీటీసీ టికెట్ అడుగుతలేను, కార్పొరేటర్ టికెట్, వరంగల్ కార్పొరేటర్ టికెట్ ఇవ్వండి అని అడుగుతలేదు. జాతీయ సమస్యలు, పార్టీ కార్యక్రమాలు, పార్టీ విధానాలు, పార్టీ ఆలోచనలతోనే ఎంపీ క్యాండిడేట్ గెలుస్తాడు. కాకపోతే అదనంగా క్యారెక్టరు, కండక్టు, కమిట్మెంటు ఇవన్నీ కొంత పని చేస్తాయి. అయితే ఇంకొక విషయం, నేను పుట్టక ముందే ఈ చేర్యాల వరంగల్ జిల్లాకు అటాచ్, ఉమ్మడి వరంగల్ జిల్లా మాది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో భాగంగానే నాకు ఆ రైట్ ఉంది. నేను ఉమ్మడి వరంగల్ జిల్లాలో భాగంగానే 2 సార్లు పోటీ చేశాను. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 2 సార్లు ఎంపీపీని అయ్యాను. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇంకోటి దురదృష్టం ఏంటంటే రాజకీయ ప్రయోజనాల కోసం సిద్దిపేట గొప్ప జిల్లాగా కనబడాలి, ఎక్కువ మండలాలు ఉన్నటువంటి కనబడాలన్నటువంటి ఆలోచనతోటి చేర్యాలను తీసుకుపోయి మా అభిష్టానికి భిన్నంగా అందులో మన ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు కదా ఒక పదం, అశాస్త్రీయంగా జరిగింది. నేనే చెప్తున్నా, చేర్యాల మండలాలను చేర్యాల ఒకనాడు చేర్యాల నియోజకవర్గం జనరల్గా నియోజకవర్గాన్ని తీసుకొచ్చి జనగాంలో కలిపినరు, బాగానే కలిపినరు. కానీ వ్యక్తిగత ప్రయోజనాలు ఆయన అవసరాల కోసం చేర్యాల అందులో కలపడం జరిగింది. ఎన్నడైనా ఏ రకంగానైనా చేర్యాల అనేది జనగామ నియోజకవర్గం కాబట్టి ఎన్నడైనా ఇప్పుడు జిల్లాలు ఎట్లా ఉంటాయో ఆ పద్ధతిలో వస్తాయి. నాన్ లోకల్ అయిన ప్రశ్న అనేది చాలా తక్కువ ఉద్భవిస్తుంది నా విషయంలో. సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అంటే లోక్సభ ఎన్నికల్లో మీకు ఎందుకు ఓటేయాలంటే? ఎందుకంటే తెలంగాణ సోనియమ్మ తల్లి ఇచ్చింది. తెలంగాణ ఫస్ట్ ఆమె ఈ ఉద్యమాన్ని గుర్తించింది, గౌరవించింది. 4 కోట్ల ప్రజల ఆకాంక్షను కూడా గుర్తించింది. 1200 మంది విద్యార్థుల యువకుల ఒక తల్లిగా వాళ్ళ ఆత్మ బలిదానాలను చలించిపోయింది. కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం వచ్చినా పర్వాలేదు, ఇక్కడ గుర్తిస్తారు, లేకపోతే ఆంధ్రాలో ఎంత నష్టం వచ్చినా పర్వాలేదు అని తెలంగాణ ఇచ్చింది. ఆమెకు ఇవ్వగలిగింది, తెలంగాణ ప్రజలు ఇవ్వగలిగింది ఏంటంటే 2 తడవలు కూడా ఆమె త్యాగాన్ని రకరకాల కారణాలతో కేసీఆర్ గారి మాటలు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కావచ్చు, లేకపోతే ఆయన చెప్పిన మాటలు నమ్మి కావచ్చు, లేకపోతే తెలంగాణ నేనే తెచ్చినటువంటి ఎజెండా ఆయన ముందు పెట్టడం వల్ల ఏ వలన 2 తడవలు వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వవలసినటువంటి ప్రయారిటీ ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి, సోనియమ్మకు కృతజ్ఞతాపూర్వకంగా వరంగల్ పార్లమెంట్తో పాటు మహబూబాద్ పార్లమెంటును కూడా ఈ వరంగల్ జిల్లా ప్రజలు గెలిపించి ఆమెకు కానుకగా ఇవ్వడానికి ఈ వేదిక నుండి ఇక్కడ నుండి కూడా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ సాధించి లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని మా ఆకిరు న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.